భాజపా అగ్రనేత అద్వానీకి అస్వస్థత, ఐసీయూలో చికిత్స అందిస్తున్నారట. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలోని ఐసీయూలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. భారత మాజీ ఉప ప్రధాని అద్వానీ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వైద్య పరీక్షలు చేయడంతో పాటు మందులను ఆయనకు అందిస్తున్నాం అని శనివారం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సో ఆయన వృద్ధాప్య వీటితోని బాధపడుతూ ఉన్నారు. ఏజ్ పైబడడం ఇవన్నీ కారణాలు. ఆయన వయసు 96 ఏళ్ల అద్వానీని 2 రోజుల కిందటే ఆసుపత్రిలో చేర్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నది. ఏ అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరారు అనే విషయాన్ని మాత్రం ఆసుపత్రి వర్గాలు వెల్లడించలేదు. సో ఆయన వయసు రీత్యా ఆయనకి రకరకాల సమస్యలు వస్తున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. భాజపా అగ్రనేత అద్వానీకి అస్వస్థత, ఐసీయూలో చికిత్స అందిస్తున్నారట. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలోని ఐసీయూలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. భారత మాజీ ఉప ప్రధాని అద్వానీ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వైద్య పరీక్షలు చేయడంతో పాటు మందులను ఆయనకు అందిస్తున్నాం అని శనివారం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సో ఆయన వృద్ధాప్య వీటితోని బాధపడుతూ ఉన్నారు. ఏజ్ పైబడడం ఇవన్నీ కారణాలు. ఆయన వయసు 96 ఏళ్ల అద్వానీని 2 రోజుల కిందటే ఆసుపత్రిలో చేర్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నది. ఏ అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరారు అనే విషయాన్ని మాత్రం ఆసుపత్రి వర్గాలు వెల్లడించలేదు. సో ఆయన వయసు రీత్యా ఆయనకి రకరకాల సమస్యలు వస్తున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది.